శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఇలా చేయండి చాలు. ఇలా చేస్తే క్షణంలో మీ దరిద్రాలన్నీ కూడా పోయి ఇంట్లోకి డబ్బు దూసుకుని వస్తుంది. మీకుండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది. మీకుండేటటువంటి దరిద్రాలన్నీ కూడా అన్నీ కూడా పోతాయన్నమాట. అద్భుతమైన ఫలితం వస్తుంది. మీకున్నటువంటి చెడంతా పోతుంది. ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకి బాగా కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చే పరిహారం ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటారో వాళ్ళకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దిష్టి దోషాల నుంచి బయటపడతారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ పరిహారం చేసి సిద్ధింపబడేలా చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఇక ఈ ఆవాలనేవి తాంత్రిక పరిహారంలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూత, ప్రేత, పిశాచాల నుంచి కూడా మనకి విముక్తి కలిగించడానికి ఆవాల పరిహారాలు ఉపయోగపడతాయి. ఆవాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పసుపు రంగు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు. నల్లటి ఆవాలు మనం వంటల్లో వాడుతుంటాం కదా. పసుపు రంగు ఆవాలు పరిహారానికి కొంతమందికి పసుపు రంగు ఆవాలు దొరకవు. కాబట్టి అలాంటి వారు నల్ల ఆవాలతోని ఈ పరిహారం చేయవచ్చు. అలా చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. కానీ తొందరగా ఫలితం రావాలంటే, పరిహారం సిద్ధింపబడాలనుకుంటే మాత్రం పసుపు రంగు ఆవాలతోని పరిహారం చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి తొందరగా ఫలితం అనేది వస్తుంది. ఆవాలు ఎక్కడైతే దుకాణాల్లో దొరుకుతాయో ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటే మీ యొక్క సంపాదన పెరగడంతో పాటు చక్కటి ఐశ్వర్యం, అభివృద్ధి ఉంటుంది. రోజు రోజుకి మన ఇంట్లో అభివృద్ధిని చూసుకోగలుగుతాము. అభివృద్ధిని పెంచడంతో పాటు అద్భుతమైన ఫలితాలను కూడా తెచ్చిపెట్టడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడతాయి. ఆవాలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది. అంటే ఆవాలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. కొంతమందికి తెలుసు. ఇది పెద్ద పెద్ద కోటీశ్వరుల సీక్రెట్ అనమాట. మార్వాడీల పరిహారం అని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఇంట్లో ఎప్పుడూ కూడా ఆవాలు ఉండేలా చూసుకోండి. వంటగదిలో పోపుల డబ్బాలో ఎప్పుడూ కూడా ఆవాలు ఉండాలి. అయితే మీరు ఆవాలు కొన్ని తీసుకుని వచ్చి పూజించడం వల్ల ఇవేవి కూడా చేయనక్కర్లేదనమాట. మీరు కొన్ని ఆవాలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక ఆదివారం రోజు ఆవాలతో ఇప్పుడు మనం చెప్పుకోయే పరిహారం అనేది చేసుకోండి. క్షణాల్లో మీ యొక్క దరిద్రాలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మనకుండేటటువంటి దుష్ట శక్తులను, భూత ప్రీతాలను పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. మనం ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ అవి పోనే పోవు. చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉంటాము. అలాంటి వారు ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ మీద ఉండేటటువంటి చెడంతా కూడా పోతుంది. మీకు మంచి జరుగుతుంది. నరదృష్టి పోవడానికి ఉపయోగపడే ఈ పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం అన్నమాట. ఆదివారం రోజుకు అమృత గడియలు ఉంటాయి. ఈ యొక్క అమృత గడియలు మనం ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకి చాలా అంటే ఈ యొక్క పరిహారం సిద్ధించడంతో పాటు మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుంది. అందుకే ఈ పరిహారం మీకు ఈ విధంగా చేయండి. కేవలం ఆదివారం మాత్రమే కాదు. ఈ పరిహారం చేయాలంటే అసలు ఏం చేయాలంటే, ముందు ఒక గాజు గ్లాసుని తీసుకోండి. దానిలో నీళ్ళను తీసుకోండి. కానీ నిండుగా తీసుకోండి.
అందులో ఒక స్పూన్ అంత ఆవాలు పోయండి. దానిలోనే చిటికెడు కుంకుమ వేయండి. నీళ్ళు, ఆవాలు, కుంకుమ ఈ 3 కలిస్తే అవి చాలా చాలా పవిత్రంగా మారుతాయి. ఆ నీళ్ళు చాలా శక్తివంతంగా మారుతాయి. మారిన ఆ నీళ్ళు కావచ్చు, కుంకుమ కావచ్చు, ఇవన్నీ కూడా తల చుట్టూ కనీసం 21 సార్లు తిప్పుకోవాలి. లేదంటే 11 సార్లైనా సరే తిప్పాలి. అలా తిప్పిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి డ్రైనేజీలో మాత్రమే పోయాలి. ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. డ్రైనేజీలో పోస్తే సరిపోతుంది. మీకు వీలుంటే స్నానం చేసుకోండి. లేకపోతే కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రం చేసుకొని దుస్తులు మార్చుకోండి, సరిపోతుంది. ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుంది. అంటే ఫలితం వస్తుందని మనం చెప్పలేము. కాకపోతే ఒక రాత్రి దాటిపోయిన తర్వాత, అంటే ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత తెల్లవారిన తర్వాత మనమైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాము. అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితమే మారిపోతుందన్నమాట. మన యొక్క బరువు, భారం అన్నీ కూడా తగ్గిపోయినట్లుగా, ఏదో మనకి బాగున్నట్టుగా అనిపిస్తుంది. అంత బాగుంటుందండి. మన మీద ఉండేటటువంటి చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి. నీళ్లకు చాలా శక్తి ఉంటుంది. నీళ్లు దరిద్రాన్ని, అంటే అయస్కాంతం కన్నా చాలా ఫాస్ట్గా లాగేసుకుంటాయి. అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు, నీళ్లతో ఆడకూడదని చెప్తూ ఉంటారు. నీళ్ళ ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో అంత చెడు ఫలితాలను కూడా ఇస్తాయి. కాబట్టి ఈ నీళ్లు పంచభూతాలతో ఒకటి. కాబట్టి ఈ నీళ్ళ పరిహారం అనేది 100కి 100% పనిచేస్తుంది. నీళ్ళలో ఆవాలు వేసినప్పుడు ఆ నీళ్లు మరి కొంచెం పవిత్రంగా మారుతాయి. అలా మారినప్పుడు మన చుట్టూ తిప్పేటప్పుడు మనలో ఉండేటటువంటి చెడు దృష్టి అంతా కూడా ఆ గాజు గ్లాసులో నీళ్ళంతా కూడా లాగేసుకుంటుంది. కాబట్టి ఇది మనకి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క పరిహారం నమ్మకంతో చేసుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.